హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను ఆర్గనైజేషన్ కోసం కిచెన్ ప్యాంట్రీ కోసం కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఇవి అమెజాన్లోని, ఐకియాలోని, ఫ్లిప్కార్ట్లోని అలా అన్నిటిలోని ఆర్డర్ చేశాను. ఇవన్నీ అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. ఇది నేను నా జిమ్ వేర్ వేసుకోవడానికి కోసమని తెప్పించుకున్నాను. ఇది చాలా క్యూట్గా ఉంది. ఎట్ సైడ్ అనే 2 సైడ్స్ యూస్ చేసుకోవచ్చు. కలర్ కూడా మా కబోర్డ్స్కి మ్యాచ్ అవుతుందని ఇలా తెప్పించుకున్నాను అనమాట. ఇది నాకు 500 అలా పడినట్టుంది కాస్ట్. అండ్ ఇంకొకటి వచ్చి ఇది కూడా కబోర్డ్స్లోకే ఆర్డర్ చేశాను. ఇది ఏంటంటే మనం క్లాత్తో వచ్చే పార్టీషన్ బాక్సెస్ చూస్తున్నాం కదా, అవి ఏంటంటే కొన్ని రోజులకి యూజ్ చేసేసరికి ఆ పార్టీషన్స్ అనేవి కట్ అయిపోతున్నాయి. సో అందుకోసం నేను ఏం చేశానంటే ఇలా ప్లాస్టిక్వే పార్టీషన్స్ వచ్చినాయి తీసుకున్నాను. ఇవి 3 నాకు 1200 రూపీస్, 1150 అలా పడినట్టున్నాయి. బట్ చాలా బాగున్నాయి. ఇవి ఏంటంటే ఒకదాని మీద ఒకటి మనం స్టాకప్ కూడా చేయొచ్చు, ఎందుకంటే అది మనకి అలా నీట్గా డిజైన్ చేశారు. సో నాకు ఇది బాగా నచ్చింది. మనం టీ షర్ట్స్ ఇలాంటివన్నీ పెట్టుకున్నప్పుడు మనం ఒకటి లాగితే ఒకటి పడిపోతూ ఉంటాయి కదా, సో అలా లేకుండా ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది మనం వద్దు అనుకుంటే కనుక మధ్యలో పార్టీషన్స్ తీసి యూజ్ చేసుకోవచ్చు. అసలు ఏమీ యూజ్ చేయకపోతే మొత్తం అంతా మనం అన్నీ రిమూవ్ చేసేసి నీట్గా మళ్ళీ మనం ఒక ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. సో ఎందుకు నాకు బాగా నచ్చింది. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇంక ఇది మనకి పాడైపోయింది అనేది ఏమి ఉండదు కదా, ఎప్పటికీ వాడుకుంటూనే ఉండొచ్చు. వైట్ అయితే అన్నిటి మీదకి అన్ని కబోర్డ్స్లోకి సెట్ అవుతుంది అన్నట్టు నేను వైట్ చేశాను. అది మొత్తం అంతా సెట్ చేశాక ఇలా ఉందన్నమాట. మనం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలంటే తక్కువ పార్టీషన్స్ పెట్టుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ పార్టీషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, అదే అన్నమాట. ఇలా కొన్ని ఆర్గనైజర్స్ మన వర్క్ని ఈజీ చేస్తాయి. అన్ని ఆర్గనైజర్స్ పెట్టే మనం కంటిన్యూస్గా ఇలా చేయాలని ఏం లేదు. ఇవేంటంటే షర్ట్ ఆర్గనైజరు, బట్ నేను ఏంటంటే నా టాప్స్, కుర్తీస్ ఇవన్నీ పెట్టుకుందామని తెప్పించాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవేంటంటే ఇది నేను గ్రైండర్ పెట్టుకుంటే, గ్రైండర్ మీద ఏమైనా పెట్టాలంటే నాకు ఎగ్స్ బాక్సెస్ ఇలాంటివి పెట్టాలంటే కుదరట్లేదని ఈ స్టాండ్ ఆర్డర్ చేశాను. ఇది ఆర్డర్ చేశాను కానీ ఇది నేను ఆర్డర్ చేసినట్టు రాలేదన్నమాట. నేను 2 ఆర్డర్ చేశాను. బట్ ఇందులో ఏంటంటే పైన 2 షెల్ఫ్స్ వచ్చినాయి. సో అయినా సరే నేనేం చేశానంటే ఇలా పెట్టేసి ఇలా నేను గ్రైండర్ దగ్గర ఇలా యూజ్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఉంది, ఇంకొకటి సెట్ చేయాలి. ఈ సెట్ చేస్తే ఇలా వచ్చిందనమాట. ఇంకొకటి ఇలా సింగిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది గ్రైండర్ కోసం అలా సెట్ చేసి, ఇదేమో నేను మా బాబు కబోర్డ్లో ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికని ఇది యూజ్ చేశాను. ఇంకా నేను అనుకున్న దానికంటే కొంచెం బెటర్గానే నేను మల్టీపర్పస్లో వాడుకోవడానికి 2 టైర్ లాగా వచ్చింది కదా అన్నట్టు ఇంకా ఉంచేసాను. క్వాలిటీ అయితే అంత సూపర్గా ఏం లేదు, బట్ మనం వెయిట్స్ ఎక్కువ పెట్టాం కాబట్టి బట్టల ప్లేస్లో ఓకే నడుస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఐకియాలో నేను ప్యాంట్రీ కోసం ఇవి ఆర్డర్ పెట్టాను. ఇందులో ఏంటంటే గ్లాస్ జార్స్ అనమాట. నేను ప్యాంట్రీని ఆర్గనైజ్ చేస్తున్నాను. లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. స్లోగా ఒక్కొక్క కబోర్డు మెజర్మెంట్స్ తీసుకుంటూ ఆ ప్లేస్లో ఏమేమి పెట్టాలి అనేది నేను పెట్టుకుంటూ స్లోగా ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇదే ఫైనల్ అనమాట. మొత్తం నా ప్యాంట్రీ అంతా మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసేయగలిగాను. ఇందులో ఏంటంటే నాకు చిన్నప్పుడు మనం షాప్స్లో బిస్కెట్స్, క్యాండీస్ వేసి ఇచ్చేవాళ్ళు కదా షాప్స్లో, అలాంటి గ్లాస్ జార్స్ నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. నేను వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నప్పుడు స్టాక్ అవుట్ ఉండేవి. ఇంకా అందుకే నేను ఆన్లైన్లోనే ఇది పెట్టుకున్నాను అనమాట. బట్ వచ్చే వరకు నాకు ఎలా వస్తాయి అనేది చాలా డౌట్గా ఉంది. బట్ ఏది బ్రేక్ అవ్వలేదు. అవే అనమాట ఇవి. కాకపోతే ఏంటంటే లిడ్ అనేది టైట్గా లేదు. జస్ట్ మనం రైస్, ఫ్లోర్స్ అలాంటివి వేసుకోవడానికే తప్ప నన్ను అడిగితే టైట్గా లిడ్ పట్టట్లేదు కాబట్టి అది చూసుకుని ఇష్టమైతేనే తీసుకోవాలి. అండ్ ఇవేమో సిరల్ బాక్సెస్ అనమాట. ఏంటంటే ఇవి బాగా టాల్గా ఉంటాయి. కబోర్డ్ సైజు మీరు చూసుకుని మీరు ఇవి ఆర్డర్ పెట్టుకోండి. లేదంటే అన్ని చోట్ల మనకి ఇంత హైట్ ఉన్న షెల్ఫ్స్ ఉండవు కబోర్డ్స్లో. సో అందుకోసం అదొక్కటి చూసుకోండి. నేను ఇవి ఎక్కువ ఆర్డర్ పెట్టలేదు. నా కబోర్డ్లో కంఫర్టబుల్గా ఒక 4 పడతాయి అన్నమాట. సో అందుకే ఇవి పెట్టాను. నేను ఒక దాంట్లో బాస్మతి రైస్ వేసాను, ఒక దాంట్లో వీట్ ఫ్లోర్ వేసాను అనమాట. ఇవి ఏంటంటే నా షెల్ఫ్లో
3 పట్టట్లేదు, అందుకే 2 ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఈ బాక్స్ అయితే నాకు ఈ వుడెన్ లిడ్ ఉన్నాయి చాలా బాగా నచ్చినాయి, అందుకే ఒక షెల్ఫ్ అంతా వుడెన్ లిడ్ ఉన్నాయి పెట్టుకుందాం అన్నట్టు ఇవి ఆర్డర్ చేశాను. ఇవేంటంటే ఓవర్ నైట్ ఓట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా అవన్నీ స్టోర్ చేసుకోవడానికని ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ షేప్ నచ్చి నేను ఆర్డర్ పెట్టానన్నమాట. ఇది 1 కేజీ మీద ఇంకా ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ బాటిల్స్. ఇవి నేను తీసుకున్నప్పుడు ఆఫర్లో ఉన్నాయో లోవర్ ప్రైస్ అని ఉన్నాయో 249 పడిందనమాట. ఇవి 4 బాటిల్స్ కింద పెట్టాను కదా, బట్ ఇంకా ఏమి నేను వాటిలో వెయ్యాలి. ఇందులో నేను కొంచెం పూల్ మకాని, తర్వాత ఇలాంటివన్నీ ఇలా నూడిల్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి బాగుంటాయని ఇవి తీసుకున్నాను. అవి కూడా గ్లాసే ట్రై చేశాను కానీ, బట్ ఏంటంటే నాకు సరిపోలేదు ఆ ప్లేస్లో. అవి ఇంకా కొంచెం హైట్గానే ఉన్నాయి కానీ ఆ బాటిల్ సరిపోలేదు. తర్వాత నేను వుడెన్ షెల్ఫ్ ఒకటి చేద్దాం అన్నాను కదా, వుడెన్ క్యాప్స్ ఉన్నది, దానికోసమని ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. ఇది కూడా అంతే 1.5 కేజీ వరకు పడుతుంది. క్వాలిటీ చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.